त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మే 25 శనివారం। ఈ రోజున మరి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం విధియ శనివారం సాయంత్రం 6:42 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు ఉంది। ఈ రోజున వర్జన రాత్రి 6:37 నుంచి 8:13 వరకు ఉంది। అలాగే ఉదయం దుర్ముహూర్తం 5:29 నుంచి 7:12 వరకు ఉంది। ఈ రోజున మరి విజయవాడకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:24 మనం ఈరోజు సిజేరియన్ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకి ఉదయం 8:50 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈనాటి గ్రహ విచారణ చేస్తే మరి బుధుడు మేషంలో, రవి గురు శుక్రులు మరి వృషభంలో, కేతువు ఆయన కన్యలో ఉన్నారు, చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని మరి భాగ్యం లాభం కుంభంలో ఉన్నారు, కుజ రాహు వీళ్ళిద్దరూ కూడా మీనంలో ఉన్నారు। ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రస్తావన చేయదలిచాం। జ్యోతిష్శాస్త్రం ఎప్పుడూ కూడా మనిషిని ప్రేరేపించి సత్కార్యాల వైపు కార్యోన్ముఖులు చేయడం కోసం ఇక్కడ శాస్త్రం పుట్టింది। అంతేగాని జ్యోతిష్శాస్త్రంతో మనిషిని నిరుత్సాహపరచడానికి మాత్రం కాదు। ఈ జ్యోతిష ఫలితాలన్నింటినీ కూడా అలా తెలుసుకుని వాటికి తగినటువంటి ఆ గ్రహాలు ఏవైతే బాగున్నాయో వాటి ద్వారా వచ్చే మంచి ఫలితాలను అనుభవిస్తూ, ఏ గ్రహాలు అయితే చెడు ఫలితాలను ఇస్తున్నాయి అనేటువంటివి తెలుస్తూ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి శాంతి మార్గాలను అనుష్ఠించుకుంటూ రావాలి। అది స్వయంగానే చేసుకోవాలి। ఎక్కడో పూజలు చేశారు, ఎక్కడో హోమాలు చేశారు, ఎక్కడో యజ్ఞాలు చేశారు అంటే వాటి ప్రభావం ఎంతవరకు అనే దానికంటే కూడా మీరు స్వయంగా చిన్న కార్యక్రమం, దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటే శాంతి మార్గాలు వెంటనే పనిచేసే అవకాశం వస్తుంది। అందులో భాగంగా మరి అందరూ కూడా ఏ ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ ఏ గ్రహాలు బాగాలేదు అనేటువంటి విశ్లేషణతో మీ జాతకాలకు సంబంధించినటువంటి గ్రహ విచారణను తెలుసుకుని వాటికి సంబంధించిన గ్రహశాంతులు చేసుకోవాలి। జ్యోతిష్శాస్త్రం పుట్టింది అందుకోసం। పుణ్యం వాప్యథపాపరూపమపి వా కర్మార్జితం రాగ్భవేతు తత్పాకోత్రతు ఖేచరస్య హి దశా భుక్త్యాధివిర్న్యాయతే జ్ఞేయం తత్తధనిష్ట శాంతికిరణాదిష్టం సుఖం ప్రాప్నుయాదు। ఒరే నాయనా, ఇక్కడ నీ యొక్క ప్రారబ్ధ కర్మతో నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకి ఆ గ్రహాలు దశాంతర్దశ రూపంలో ఇండికేట్ చేస్తూ ఉంటాయి। కాబట్టి వాటిని సంబంధించినటువంటి శాంతి మార్గాలను అనుష్ఠించుకుంటూ ముందు వెళ్తే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు। ఏ మనిషి కూడా ఖాళీగా ఉండకూడదని, ఏదో ఒక వ్యాపకంలో ఉండాలని, ఆ వ్యాపకం చేస్తూ ఉండగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అసలు పనంటూ చేస్తే నీకు ఫలితం ఎట్లా ఇవ్వాలి నేను చూస్తాన్నాడు కృష్ణ పరమాత్మ। ఆ పని పెట్టుకోకుండా ఖాళీగా కూర్చొని నాకు కలిసి రాలేదు, నేను బాగాలేదు, నాకు గ్రహాలు బాగాలేదని గ్రహాలను అడ్డు పెట్టుకుని బాగాలేదని చెప్పడం కోసం జ్యోతిషశాస్త్రం పుట్టలేదు। ఏ గ్రహాలు అయితే బాగాలేదో వాటికి శాంతి చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ గ్రహాలు మళ్ళీ మనకు కూడా ప్లస్ పాయింట్ని ఇస్తూ ఉంటాయి। అటువంటి పరిస్థితి అందువల్ల ఏంటంటే ఒకళ్ళకి రాహు బాగుండగా మానసిక వ్యవస్థ బాగుండదు, ఒకళ్ళకి శని బాగుండగా పనులు లేట్ అవుతూ ఉంటాయి, ఒకళ్ళకి గురువు బాగుండగా కలిసి రాదు। వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆయా గ్రహాల యొక్క శాంతి మార్గాలను అనుష్ఠించాలి। అనుష్ఠిస్తే ఖచ్చితంగా పని అవుతుందంటే ఎంతో కొంత పని అవుతుందండి। అసలు రూపాయి సంపాదన లేకపోతే వాడికి ఏదో ఒక మార్గాలు కలిసి వచ్చి ఏదో ఒక సంపాదనలో పడే అవకాశం వస్తుంది, వాడికి ప్రశాంతత ఏర్పడుతుంది ఆ పూజలు పునస్కారాలు చేయడం మూలంగా। అవి వాడు స్వయంగా చేసుకోవాలి। ఎవడో చేయడం, ఎక్కడో చేయడం అంటే అవి కలిసి వస్తాయి కానీ వాటికంటే కూడా వాళ్ళు స్వయంగా చేసుకునే పూజల వలన బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। అటువంటి గొప్పదైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఇవాళ మనుషులు ఆ గ్రహాల యొక్క పేర్లు చెప్పుకుని అడ్డు పెట్టుకుని నిరుత్సాహంతో, నిర్వీర్యమై, నిర్లిప్తతో కాలక్షేపం చేసేందుకు తీసుకెళ్తున్నారు సిద్ధాంతులందరూ కూడా। కాదు, గ్రహం బాగుండకపోతే దాన్ని ఎట్లాగా యాక్టివేట్ చేయాలి, మనం మళ్ళీ మంచి రూట్లోకి ఎట్లా వెళ్ళాలి అనే విషయాల కోసమే జ్యోతిష్ శాస్త్రం దాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ
ఇప్పుడు మేము ఇక్కడ చెప్పబోయేటువంటి గోచార దశలు, గోచార ఫలితాలు, వాటి ప్రభావంలో కూడా గ్రహాలు తేడాగా ఉంటే పూజలు వ్యవహారాలు చేసుకోవడం అనే దానికి అలవాటు పడండి. తద్వారా చెడు ఫలితాలు దూరం చేసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలన్నీ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు ఏదైనా ప్రయత్నం అంటూ చేస్తే ఆ ప్రయత్నం 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. వ్యవహారాలన్నీ కూడా సానుకూలం అవుతుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజున మంచి ఆలోచనలు చేస్తారు. మంచి ఫలితాలని అమలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందులో అశ్విని నక్షత్రం వాళ్ళు బహువిధాలుగా ఆలోచనలు చేస్తారు. అనేకమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఆ ప్రణాళికలన్నింటికీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా వాళ్ళ మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉత్సాహంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు కొన్ని పనులు సానుకూలంగాను, కొన్ని పనులు కొంచెం ఇబ్బందికరంగానే చేసుకుంటారు. అయితే నష్టాలు వచ్చే సమయం మాత్రం ఇవాళ ఏమీ లేదని చెప్పాలి. పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మంచి ప్రయత్నాలు చేస్తారు. సాంఘికంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీరు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వాల్సి వచ్చినా, పాత రుణాలు తీర్చవలసి వచ్చినా ఇవాళ మీరు వాటి నిమిత్తంగా చేసేటువంటి ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. మరి ఇందులో కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి మాత్రం కొంచెం ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ఆ తదుపరి ఆ రోహిణి నక్షత్రం వాళ్ళ అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రోజున వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. సమస్యల్ని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో చాలా సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున ప్రతి వ్యవహారంలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆనందంగా ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. సరైనటువంటి ఆలోచనలు చేయలేని పరిస్థితి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉంటాయి. పాత సమస్యల యొక్క పరిష్కార మార్గంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. అందరితోనూ కూడా నెగిటివ్ ధోరణిలో ఆలోచించే లక్షణాలు పెరుగుతాయి. ఏ విషయాన్ని కూడా మీరు సవ్యమైన దిశలో ఆలోచించలేరు. వాళ్ళ ఏదో తెలియని ఆగ్రహావేశాలు కూడా వస్తూ ఉంటాయి. మీకు మంచి చెప్పిన వాళ్ళు, మంచి చేసే వాళ్ళ విషయంలో కూడా మీకు ఆలోచనలు చెడుగా వచ్చే అవకాశం వస్తుంది. ప్రధానంగా మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఇవాళ తెలియని కోపావేశాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునరుసు నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందికరమైన ఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా పూర్తి చేసుకుంటారు. మంచి ఆలోచన తీరు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు నడిచి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇవాళ మెరుగుపడతాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో చాలా సక్సెస్ అందుకుంటారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో పూర్తి చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా ప్రణాళికలు చేసే అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి. ఈ రోజున సింహరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా వేగంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలా కాలం తర్వాత ఈ వేగం కనబడుతూ ఉంటుంది మీకు.
మీరు చాలా కాలంగా పనులన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి, సమయపాలన లేకుండా జరుగుతున్నాయి, ఇబ్బందికరంగా ఉంది అని బాధపడ్డారు. కానీ ఇవాళ మాత్రం కొంచెం పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి. పక్కన ఒత్తిడి అనేది మాత్రం అట్లాగే ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా సులువుగా తేలిగ్గా చేసుకునేటువంటి మార్గాలు అందుతూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా ఓర్పుగా వ్యవహరించి పనులని సానుకూలం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం మాట తీరు మాత్రం ఆగ్రహావేశాలతోనే ఉంటుంది. తద్వారా కలహాలు వస్తూ ఉంటాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా వేగంగా సాగుతూ ఉంటాయి. కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పిల్లలు వాళ్ళ యొక్క అభివృద్ధి విషయాల గురించి వార్తలు వింటారు. అన్ని పనులు కూడా మీకు సానుకూలంతో ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు రుణాలు చేయాలి అన్నా, రుణాలు ఇచ్చిన చోట నుంచి వసూలు చేయాలి అన్నా కానీ కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఆ తదుపరి మరి వాళ్ళు వాళ్ళ అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత చిత్తా 1, 2 పాదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి. తులారాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు ఈ రోజున ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి. ధైర్యంగా వెళ్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా చేయగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అయితే ఆటంకాలని సరిచేసి ముందుకు వెళ్ళేటువంటి యోగం కూడా కనబడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున ఏదైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మాట తీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం బాగా కనబడుతోంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యమైనటువంటి ఆలోచనలు చేసి వ్యవహారాలు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగ వ్యాపార ఈ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎంతో తెలివితేటలు, ఎంతో ఓర్పు అన్నీ ప్రదర్శిస్తారు. పనులు చివరిదాకా వచ్చి ఆగుతూ ఉంటాయి. ఫలితాలు మాత్రం పూర్తవవు. ఆ తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు అంతా ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి. కొన్ని పనులు ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం మీద కూడా చికాకు పుడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉండి చాలా అనుకూల స్థితిని అన్ని విషయాలను కూడా అందుకునే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు వాళ్ళ ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ధనురాశి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో మానసిక వ్యవస్థ కొంచెం భేదాలు ఇచ్చేదిగా ఉంటుంది. రాబోయే కొద్ది కాలం పాటు కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ధనురాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తోటి వాళ్ళతో కానీ, మీ సన్నిహితులతో కానీ, మీ అధికారులతో కానీ కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. మొత్తం టోటల్గా మీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీతో రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తులందరితోనూ కూడా మీరు మాట తీరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతూ సానుకూలం చేసుకోవాల్సిన పరిస్థితుల కోసం ప్రయత్నం చేయాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. తొందరపడతనం మనకి రాదు. కొత్త వ్యవహారాలకు శ్రీకారం చుట్టడం మనకి రాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుటుంబ వ్యవహారాల మీదే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, మానసిక వ్యవహారాల్లో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించగలము అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. ఎంతో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుంభరాశి చాలా ఓర్పుగా వ్యవహారాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ పని చేయాలన్నా కానీ ఓర్పు సహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు చేస్తున్నటువంటి పనులు చూసి మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేనేనా ఈ పనులు చేస్తుంది అనే స్థాయిలో. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. దీంట్లో ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి కొంచెం మానసికంగా అశాంతి పెరుగుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం మానసికంగా ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మీనరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. చాలా కాలం తర్వాత మంచి రోజు ఇవాళ మీరు చూస్తున్నారు. అన్ని రకాలుగాను కూడా అన్ని విషయాలను కూడా ఇవాళ చక్కగా సానుకూల స్థితిని ఎంజాయ్ చేస్తారు. మీరు ఏ వ్యవహారం చేపడదామన్నా మనం చేయగలము, చేద్దాము, ప్రయత్నం చేద్దాం అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి గురుబలం బాగున్న కారణంగా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చికాకును సూచిస్తూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.